ప్రేమ ఉన్న చోట ఆకర్షణ ఉండదు, ఆకర్షణ ఉన్న చోట ప్రేమ ఉండదు అని వాగ్వాదిస్తూ ఉంటారు ప్రజలు. దీనికి మీరు ఎలా సమర్థిస్తారు? నేను దీన్ని సమర్థించను. దీనికి ఒక రూల్ అంటూ లేదు. ప్రేమ ఉండొచ్చు, ఆకర్షణ లేకపోవచ్చు. ఆకర్షణ ప్రేమ లేకపోవచ్చు, ఆకర్షణ ఉండవచ్చు. తర్వాత ప్రేమ ఉండవచ్చు, ఆకర్షణ ఉండవచ్చు. తర్వాత ప్రేమ ఆకర్షణ రెండు లేకపోవచ్చు. దీనికి ఏదైనా సంభవమైన ఇదే రీతిలో ప్రేమకి కామానికి కూడా చెప్పినట్టున్నారు. అంతే, ప్రేమైనా కామైనా సరే, ఆకర్షణ దాదాపు కామైనా దాదాపు ఒకటే. ఆకర్షణ అంతే, ఏదైనా అంతే. వీటికి మాత్రం ఒక సూత్రం అంటూ లేదు. లేకపోతే రెండు లేకపోవచ్చు, లేకపోతే అదన్నా ఉండొచ్చు, ఇదన్నా ఉండొచ్చు, ఎట్లనే ఉండొచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే, ఇవాళ ప్రేమ ఉండి కొన్నాళ్ళ తర్వాత ప్రేమ పోవచ్చు, ఇవాళ ఆకర్షణ ఉండి కొన్నాళ్ళ తర్వాత ఆకర్షణ పోవచ్చు. అట్లా కూడా ఉంటుంది. దీనికి ఒక సూత్రం అంటూ లేదు. అట్లా అట్లా ఎందుకు జరిగింది ఇప్పుడు? ఎందుకంటే నేను ఎంతో ప్రేమిస్తున్నానని చెప్తున్నారు, ఆ ప్రేమ మళ్ళీ పోద్ది అంటున్నారు. ఆకర్షణ కూడా పోయిద్ది అంటున్నారు. పోవడానికి అవకాశాలు లేవు కదా. వాళ్ళు ఏమో నిజమైనది నాది, నా లవ్, నా ప్రేమ నిజమైనది, నా ఆకర్షణ నిజమైనది, నా 7th సెన్స్ చెప్తుంది, 6th సెన్స్ చెప్తుంది, ఆ అమ్మాయి నాకు దక్కాలి అయ్యి అని చెప్తున్నారు. అది ఎందుకంటే విఫలమవుతున్నాయి మన మధ్యలో. కొన్నాళ్ళ తర్వాత మారిపోతాయి. అయితే నేను మాత్రం అనేది ఏంటంటే, ప్రేమను కూడా జీవితాంతం కొనసాగించడం మంచిది. తర్వాత ఆకర్షణ కూడా కొన్ని నేను ఇదివరకు కూడా చెప్పాను, వివిధ భంగిమల్లో ఉంటే ఆకర్షణ అనేది పోకుండా ఉంటుందని చెప్పాను నేను. అయితే ఇష్టం కూడా, ప్రేమ కూడా, ఆకర్షణ కూడా జీవితాంతం కొనసాగిస్తే మంచిదే. కానీ చాలా చాలా విషయాల్లో ఇవాళ ఇష్టం ఉంటుంది, ఇవాళ ఇష్టమే పెళ్లి చేసుకుంటుండు, రేపు ఇష్టం పోతుంది. అయితే అందరి విషయంలో ఎవరో మహానుభావులు ఉంటే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ 199 మంది మాత్రం ఇవాళ ఉన్న ఇష్టం రేపుంటల్లా, ఇవాళ ఉన్న ప్రేమ రేపుంటల్లా, ఇవాళ ఉన్న ఆకర్షణ రేపుంటలేదు. కాబట్టి వాళ్ళు ఇష్టం లేదు కాబట్టి విడిపోవడం మంచిది నా ఉద్దేశంలో. ఇష్టం లేకుండా కలిసి ఉంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకని అవి మోజులు తీరిపోవడం వల్ల ఇష్టాలు అవన్నీ పోతున్నాయా, లేకపోతే ఏంటి దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, ఎందుకు పోతున్నాయి? మనసుని అదుపులో పెట్టుకోకపోవడం దీనికి కారణం నా ఉద్దేశం. బాగా మనస్తత్వాన్ని తెలుసుకొని కాస్త మనస్తత్వ శాస్త్రాన్ని ఉపయోగించి ఆచరణలో తెచ్చి ప్రేమను కూడా ఎప్పుడు తరిగిపోకుండా చూసుకుంటూ, ఆకర్షణ కూడా ఎప్పుడు తరిగిపోకుండా చూసుకుంటూ ఉంటే అది గొప్పవాడి లక్షణం. అందరూ కూడా అంత గొప్పవాళ్ళు ఉండరు. నూటికి కోటికి కూడా ఎక్కడో ఒకటి ఉంటాడు. మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ ఉన్న ఆకర్షణ రేపు ఉండదు, ఇవాళ ఉన్న ప్రేమ రేపు ఉండదు, ఇది ఉండదు, ఇవాళ ఉన్న ఇష్టం రేపు ఉండదు. మా సామాన్యంగా జరిగేది ఇదే. ఒక్కొక్కప్పుడు అసలు ఇష్టం మొదటి నుంచి ఉండదు, అట్లా కూడా ఉంటారు చాలా మంది. అది కూడా నటించే అసలు ఇష్టం లేకపోయినా సరే మొదటి నుంచి కూడా తప్పులు ఎవరో పని చేసుకోవాలి కదా, ఇష్టం ఉన్నా చేసుకుంటారు, ఇష్టం లేకపోయినా చేసుకుంటారు. అట్లా తప్పులు చేసే వాళ్ళకి, అన్యాయంగా జీవించే వాళ్ళకి దేవుడు లేదని తెలుసు కాబట్టి వాళ్ళు మంచిగా జీవించే వాళ్ళని చూసి వెక్కిరిస్తూ ఉంటారు. అరే మేము చూడండి మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, మేము దేవుని పేరు చెప్పి మేము చూడండి ఎలా దోచుకుంటున్నాము అని మంచిగా జీవించే వాళ్ళ వైపు చూసి వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటారు అనమాట. ఇది నిజమే అంటారా? పూర్తిగా నిజం. మంచివాడు అంటే జనం చాలా మంది పిచ్చివాడు కనే లెక్కడతారు. పాపం పిచ్చోడు, మంచివాడిని చూస్తే పాపం పిచ్చోడు అంటారు కూడా. అట్లా దాన్ని జరిగేది నిజమే. దేవుడు అంటే వాళ్ళకి నమ్మకం లేదు. అన్యాయం చేసి బాగా ఆనందిస్తారు, తృప్తి పడతారు, న్యాయంగా పోయినా పిచ్చి మారాదు అంటారు. అట్లా జరుగుతున్నమాట నిజమే. దొంగతనం చేసినాడు ఎక్కువగా గర్వంగా బాధాలు దిగుతున్నాడు. తర్వాత మరి వ్యభిచారం చేసి కూడా పాపం ఎవరు అనుకోవట్లేదు, దేవుడు అనుకుంటున్నారు కానీ దేవుడిని అనుకోవట్లేదు అంటున్నారు కానీ పాపం మాత్రం చేస్తూనే ఉంటారు. జరుగుతున్నాయి. మంచి వాడిని పిచ్చివాడు అంటే మాత్రం మొదటి నుంచి ఉన్నదే ఇది. నేను అనుకోవడం ఏంటంటే వివాహ జీవితంలో 1-to-1 రిలేషన్ విత్ ప్రాపర్ కేర్ అండ్ లవ్, సో ఇలాంటివి ఉంటే వివాహ జీవితంలో బాగా ఉండిద్ది. ఇటువంటి వివాహాలను నేను కోరుకుంటున్నా. ఒకళ్ళొకళ్ళని అర్థం చేసుకోవడం, లేకపోతే ఉన్న రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకోవడం, ఇలా ఉంటే వివాహ జీవితం బాగుండేదేమో అని అనుకుంటున్నా. ఉంటాయంటారు ఇలాగా సాధ్యమేనా? ఇది మామూలుగా మాట మాత్రం అక్షరాల నిజం, కానీ సాధ్యం మాత్రం కాదు. ఆచరణలో ఎక్కడా లేదు. 1-to-1 అని చెప్పి అన్నట్టుగా, తర్వాత మరి నీ ఇష్టం నా ఇష్టం, నీకు నీ బాగా నా బాగా అని కోరుకొని ఒక జంట తోడుగా ఉండి కేర్ కూడా ఉంటే ఆ జీవితం అనేది స్వర్గం. మనం ఈ భూమి మీద స్వర్గాన్ని చూస్తాం, కానీ అది కోటికి అక్కడ కూడా అటువంటి ఫ్యామిలీ నాకు కనపడలేదు. ఎక్కడ కూడా ప్రతి చోట కూడా అహంకారం, రాజ్యాన్ని తప్పితే ప్రేమకి అసలు తావు లేకుండా పోయింది. అన్నిటికంటే ముఖ్యం ప్రేమ. ఆ ప్రేమ ఉంటే చాలు, ఆ జీవితం స్వర్గమే. అయితే వివాహ జీవితాల్లో అన్ని ఇప్పుడున్నవన్నీ ఇష్టం లేని అంటారు.
ఇష్టం లేని సంసారాలే అంటారు. అవును, ఇష్టం ఉండదు, ఇష్టం కంటే కూడా ప్రేమ ఉండదు, అసలు పూర్తిగా ప్రేమ ఉండదు. ఏదో ఏదో ఇప్పుడు చాలాసార్లు చెప్పా, మన దగ్గర మన భార్య ఉంటే మనకి మన ఇంటికి వస్తారు, మనకి మంచిగా పడతాయి, మన వైపు చెప్పే ఉంటారు, లేకపోతే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇట్లా కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్, నీత స్వార్థాలని దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకుంటారు తప్పితే ప్రేమని, లబ్ధిని, శృంగారాన్ని వీటిని ఎవరు కూడా కోరుకోవట్లేదు. అందుకని పెళ్లి చేసుకుంటున్నారు చాలా మంది. తర్వాత జనం బతకనివ్వరు అనే ఉద్దేశంతో కూడా చేసుకుంటున్నారు, అట్లా కూడా అన్నారు.